డార్లింగ్. ఏమన్నా? నేనేమన్నాను? కార్తీక్ అని పిలిచాను. కార్తీక్ అని పిలిచావా? మరి నీకేం వినిపించింది? పర్వాలేదు, చెప్పు కార్తీక్. నేనలా పిలవాలని నీ మనసు కోరుకుంటున్నా. నటించుకో. నాకు అస్సలు ఇష్టం లేని పిలుపుతో పిలిచి రేపు విడిపోతున్నా కార్తీక్ ఇంకా దాని మాట వింటున్నాడు. రే అన్నయ్య, ఇన్ని మెడిసిన్స్ ప్యాక్ చేస్తున్నావు ఎవరికి? ఇవన్నీ అమ్మ మందులే. అమ్మకి ఇన్ని మందులా? 2 months వరకు సరిపోవాలి కదా. 2 నెలలు ఎందుకు? మనం ప్రతిసారి వారానికి ఒకసారి మందులు పంపించడమో తీసుకెళ్ళివ్వడమో చేశాము. మరిప్పుడు ఒకేసారి 2 నెలలంటే? అవును రాము, నేను ఊరెళ్తున్నాను. ఊరా? ఆ ఫోన్ ఎదిటివు. హలో, నేను సిద్ధునే మాట్లాడుతున్నా. యా, నేను అన్మ్యారీడ్. ఫ్లైట్ టికెట్ కన్ఫర్మ్ అయిపోయిందా? పాస్పోర్ట్ ఆఫీస్లోనే ఉంది. అక్కడ మేనేజర్ ఉంటారు కదా, ఆయన అడగండి. ఈరోజు కన్ఫర్మ్ చేసి చెప్తారు కదా మీరు. ఓకే, థ్యాంక్ యూ. అన్నయ్య, పాస్పోర్ట్ అంటే నువ్వు అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తున్నావా? అవును, సింగపూర్. సింగపూరా? పార్థు గారు ఆఫీస్ వర్క్ మీద వెళ్ళి రమ్మన్నారు. దానికి 2 months ఎందుకు? అక్కడ మన కంపెనీ కన్స్ట్రక్ట్ చేస్తున్న బిల్డింగ్ ఇన్స్పెక్షన్ అండ్ మార్కెటింగ్ టెక్నిక్స్ గురించి స్టడీ చేయడం, ఇంకా 4-5 పనులు అప్పచెప్పారు. 2 months వరకు రావటం కుదరదు. అందుకే ఈ 2 నెలలు అమ్మకి ఇబ్బంది ఉండకూడదని ఇవన్నీ కొరియర్ చేస్తున్నాను. మళ్ళీ నీకు కుదురుతుందో లేదో తెలియదు కదా. మరి ఈ విషయం అమ్మకి చెప్పావా? చెప్తాను. అన్నయ్య, నాకు తెలుసురా, నీకు ఊరు వెళ్ళడం ఇష్టం లేదు కదూ? భాను జీవితం ఇంత పెద్ద కష్టంలో ఉన్న ఈ టైంలో ఇక్కడి నుంచి వెళ్ళటం నాకు నచ్చట్లేదు. కానీ వెళ్ళాలి, తప్పదు. పార్థు కూడా నేనే వెళ్ళాలని పట్టుబట్టారు. మేబీ నేను ఇక్కడ ఉండటం వల్ల ఏదైనా పెద్ద సమస్య వస్తుందనేమో. ఆయన కూడా నాలాగే ఆలోచిస్తున్నారన్నమాట. మరి ఇష్టం లేని పని చేయటం చిన్నప్పటి నుంచి నీకు ఇష్టం లేదు కదా, మరి ఎలా ఒప్పుకున్నావు? చిన్నతనంలో మనం రాసుకోవడానికి పెన్సిల్ ఉపయోగించేవాళ్ళం. తప్పు రాస్తే చెరిపేసి మళ్ళీ రాసేవాళ్ళం. కానీ పెద్దయ్యాక పెన్ను ఉపయోగిస్తున్నాం. ఏదన్నా తప్పు రాస్తే కొట్టేయాలి, లేదంటే ఆ పేజీ చింపేయాలి. అంతేకాని దాన్ని చెరిపేసి రాయటం కుదరదు. సేమ్ థింగ్, మనం చిన్నప్పుడు ఏ తప్పు చేసినా అది చెరిపేసుకోగలిగేలా ఉండేది. కానీ ఇప్పుడు మనం తప్పు చేస్తే దాన్ని చెరపటం కుదరదు. దాని ఫలితాన్ని అనుభవించాల్సిందే.
ఇప్పుడు నా వల్ల భాను జీవితంలో ఏదన్నా తప్పు జరిగితే నేను తిద్దుకోలేను. అందుకే అది జరుగుతుందనే భయంతోనే ఈ టూర్ ఒప్పుకున్నాను. అవును, నువ్వు కరెక్ట్గానే చెప్పావు. అదొక్కటే కాదు రాము, నేను నా లైఫ్ టార్గెట్ని రీచ్ అవ్వాలి కదా. ఇలాంటి టూర్స్ వల్ల రేపు నేను ఐఏఎస్ అయితే అందరితో చాలా ఈజీగా కలిసిపోగలుగుతాను. పైగా పార్థు నా మీద చాలా నమ్మకం ఉంచి జాబ్ ఇచ్చారు. దానికి కాంపిటేటివ్గా నేను వర్క్ చేయకపోతే నేను తింటున్న తిండికి కూడా అర్హత లేనివాడిగా మిగిలిపోతాను. నా అవసరాలు తీరడానికి కారణమైన పార్థు గారి కంపెనీ అవసరాలు తీర్చాల్సిన బాధ్యత నా మీద ఉంది. నిజమేరా, నువ్వు చాలా కరెక్ట్గా చెప్పావు. సరే సరే, నేను ముందు మెడిసిన్ కొరియర్ చేసి వస్తాను. నిజంగా భానుకి వాళ్ళ నాన్న ద్వారా చాందిని ఫోన్ ట్రేస్ చేయించాలనే ఐడియా రాకపోయి ఉంటే చాందిని పరిస్థితి ఏమై ఉండేది డాడా? తలుచుకుంటేనే నాకు బాడీ షివరింగ్ వచ్చేస్తుంది. అవునరా పార్థు, అలాంటి క్రూషియల్ టైంలో చాలామందికి బ్రెయిన్ స్ట్రక్ అయిపోయి ఆలోచన చచ్చిపోతుంది. కానీ భాను చాలా చురుగ్గా ఆలోచించగలదు కాబట్టి తనకి వెంటనే ఆలోచన వచ్చింది. చాందినిని రక్షించగలిగింది. ఆ ఈడియట్స్ని పోలీసులకు పట్టించగలిగింది. అమ్మ భాను, రామారా, ఇప్పుడే నీ గురించి మాట్లాడుకుంటున్నాం. రా కూర్చో. కూర్చోమ్మా. చాలా గొప్ప పని చేశావమ్మా. ఆడపిల్లవైనా ప్రాణాన్ని తెగించి వాళ్ళని పట్టించగలిగా. లేదంటే చాందినిని వాళ్ళు దుబాయ్ స్టేట్లకు అమ్మేద్దామని ప్లాన్ చేశారు. అవును డాడా, నాకు ఇందాకే పోలీసులు చెప్పారు. వాళ్ళ కాంటాక్ట్స్ అన్నీ పట్టుకున్నారంట. వాళ్ళది పెద్ద గ్యాంగ్ అంట. ఆయన అన్నయ్య తోడు లేకపోతే వాళ్ళు నన్ను కూడా చాందినితో కలిపి దుబాయ్ పంపించేసేవాళ్ళు. వద్దమ్మా, అలాంటి మాటలు వార్తల్లో వినడానికి చాలా దారుణంగా ఉంటాయి. ఇంకా మనకి బాగా కావాల్సిన వాళ్ళ గురించి వినాల్సి వస్తే ఇంకెంత దారుణంగా ఉంటుందో. నేనింకా ఆ ఇన్సిడెంట్ నుంచి బయటికి రాలేదు. పార్థు, ఊరుకోరా. అమ్మ భాను, ఈ విషయం ఊర్మిళకి తెలిసిందా? తెలీదు డాడా. తెలిస్తే అత్తయ్య ఆరోగ్యం పాడవుతుందేమోనని మేమే భయపడి చెప్పలేదు. ఇట్స్ ఓకే అమ్మా. ఈ కేస్ డీటెయిల్స్ బయటికి రాకుండా నేను ఐజీ గారితో మాట్లాడతాను. అలాగే డాడా. బాను, నీ భవిష్యత్తుకి ఎంతో పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. అయినా నువ్వు ఇంత గ్రేట్గా థింక్ చేస్తూ అందరికీ మంచి చేయడం చూస్తుంటే నాకు నిజంగా చాలా గ్రేట్గా అనిపిస్తుంది. అన్నయ్య, నేనిప్పుడు వచ్చింది నా భవిష్యత్తు గురించి మాట్లాడడానికి కాదు, నీ భవిష్యత్తు గురించి మాట్లాడడానికి. నా భవిష్యత్తు గురించా? అవునన్నయ్య. నాకు రేపటితో నా భర్తతో కలిసి జీవించే అవకాశం పోతుంది. అందుకే ఆ ఇంట్లో ఉన్నప్పుడే నీ గురించి మాట్లాడదామని వచ్చాను. నువ్వు ఇదే ప్రయత్నం ఇంతకు ముందు కూడా చేసావు కదమ్మా. కానీ ఏం ప్రయోజనం ఉంది? అప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు డాడా. కానీ బాను, నువ్వింత కష్టంలో ఉండి నా గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? అన్నయ్య, పిల్లలు ప్రేమించుకోవడం తప్పనే పెద్దవాళ్ళు వాళ్ళు చేసే తప్పులకు బలయ్యే పిల్లల భవిష్యత్తులు, ఇదంతా అందరి విషయంలోనూ జరుగుతూనే ఉంటుంది. కానీ మీ ఇద్దరి ప్రేమ విషయంలో ఇప్పుడు పెద్దవాళ్ల తప్పుకి తోడు మీ తప్పులు కూడా తోడయ్యాయి. అందుకే చెప్తున్నాను, మీరిద్దరూ మళ్ళీ ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకుని మీ ప్రేమని గెలిపించుకోండి. దాని గురించి ఇప్పుడెందుకులే అమ్మా. అన్నయ్య ప్లీజ్.
నీ మనసులో చాందిని మీద ఎంత ప్రేమ ఉందో నేను నిన్న నా కళ్ళతో చూశాను. నువ్వు చాందిని కోసం పడిన ఆరాటం, తపన, నీ ప్రాణం నిన్ను విడిచి వెళ్ళిపోతుంది అన్నంతగా బాధను అనుభవించావు. ఇప్పుడు కూడా నువ్వు చాందిని గురించి మాట్లాడుతుంటేనే నీ చేతులు, నీ మొహం వణుకుతున్నాయి. ఇంత ప్రేమని ఎందుకనే తొక్కిపెట్టేస్తున్నావు? అప్పుడు వాడి ప్రేమను వదులుకోవడం ఎంత కరెక్టో ఇప్పుడు వాడి ప్రేమను తొక్కిపెట్టుకోవడం కూడా అంతే కరెక్ట్ అమ్మా. అవునమ్మా, ఇప్పుడు ఊర్మిళ ఆరోగ్యం అంతా బాగుండటం లేదు. అందుకే నాకు చాందిని కోడలుగా తెచ్చుకోవాలని ఎంత బలంగా అనిపిస్తున్నా నేను నా ఆలోచనని ఊర్మిళ ముందుకు తీసుకువెళ్ళలేకపోతున్నాను. మీరు చెప్తున్న దాంట్లో కొంత నిజం ఉంది డాడా. కానీ మీ వైపు నుంచి ప్రయత్నం మొదలు పెట్టకపోతే ఇది ఎప్పటికీ ఇలాగే ఉండిపోతుంది. ఒక్క విషయం అన్నయ్య, నాకు ఆయనకి నిజంగా అవకాశం ఉండుంటే 10 జన్మలు కాదు 100 జన్మలైనా కలిసి ఉండాలని కోరుకుంటాము. కానీ నాకు కానీ ఆయనకు కానీ ఈ జన్మలోనే ఆ అవకాశం కల్పించలేదా దేవుడు? కానీ నీకు కల్పిస్తున్నాడన్నయ్య, అది నువ్వు ఉపయోగించుకోవట్లేదు. కానీ ఎలా అమ్మా? భర్త అంటే భరించేవాడు, కష్టం నుంచి కాపాడేవాడు. మరి నిన్న చాందినిని కష్టం నుంచి నువ్వే కాపాడుకున్నావు కదా. అంటే నిన్నేమని పిలవాలి? ఆ దేవుడు నీకు ఆ స్థానం కల్పిస్తున్నాడు కాబట్టే నువ్వు చాందినిని కాపాడగలిగావు. నేను కానీ ఆయన కానీ తనతో బంధాన్ని కలిగి ఉన్నాము. కానీ నీకు ఇప్పటి వరకు అనుబంధం ఉంది, కానీ ఆ బంధం లేదు. సమాజపరంగా ఆ బంధం పడలేదు, కానీ మానసికంగా మీ అనుబంధం మిమ్మల్ని ఎప్పుడో ఒకటి చేసేసిందన్నయ్య. అందుకే చెప్తున్నాను, నువ్వు చాందినితో కలిసి ఉండాలని నేను ఆశపడుతున్నాను. నీ ఆశలో నిజాయితీ ఉందమ్మా, నిజం కూడా ఉంది. కానీ ఆ రోజు గుడిలో నేను కూడా ఆవేశపడ్డానమ్మా. చాందినిని కోడలుగా చేసుకోను అని నేనే మాట వదిలేశానమ్మా. కానీ ఇప్పుడు ఆ మాటని నేను వెనక్కి తీసుకుంటున్నానమ్మా. ఇప్పుడు చెప్తున్నానమ్మా, చాందిని విషయంలో పాదు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నేను కలగజేసుకోను. వీడి ప్రేమను గెలిపించుకోవడంలో నేను వీడికి తోడవుతాను, కానీ వీడిని నేను వెనక్కిలాగను. మీరు ఈ మాట చెప్పారంటే నాకు చాందిని గురించి ఒక ధైర్యం మొగ్గ తొడుగుతుంది. అన్నయ్య, నీకు ఆలోచించుకోవడానికి టైం ఉంది, కానీ నాకు ఆ ఇంట్లో ఉండడానికి టైం లేదు. నేను చెప్పాల్సింది చెప్పాను, నిర్ణయం నువ్వే తీసుకో. సరే డాడా, నేను బయలుదేరుతాను. నాకింకా చాలా పనులున్నాయి. నాకు ఇంకొక విషయం తేల్చాల్సిన పనుంది. సరే పదమ్మా, నేను డ్రాప్ చేస్తాను. వద్దు డాడా, నేనే వెళ్తాను. సరేనమ్మా, జాగ్రత్త. జాగ్రత్త. సరే. మావయ్య, ఎలా ఉంది నీ కోడలు?
చీర కట్టుకుని ఫోటో దిగావెందుకమ్మా? అదేంటి మావయ్య, ఫోటో చూడగానే చాలా బాగుందని చెప్తావనుకుంటే చీరెందుకు కట్టావని అడుగుతున్నావేంటి? అవునమ్మా, నీకింకా చీరతో పనే ఉంటుంది. నువ్వు వేసుకునేదాన్ని డ్రెస్లే కదా అని. లేదు మావయ్య, పెళ్ళయ్యాక నేనన్ని చీరలే కట్టాలనుకుంటున్నాను. అమెరికా వెళ్ళిపోయి ఏ అమెరికా వాణ్ణో అర్జెంటీనా వాణ్ణో పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయ్యేదానివి. నీకు చీరలెందుకు తల్లి? మావయ్య, డ్రింక్ చేసావా లేక కాన్షియస్ లో లేవా? ఏంటా మాటలు? నేను అడగాల్సినవి నువ్వు అడుగుతున్నావు. నాకేం అర్థం కావట్లేదు మావయ్య. అసలు నువ్వు ఇప్పుడు శారీ కట్టుకొని ఫోటో సెషన్ ఎందుకు పెట్టుకున్నావు? ఎందుకంటే రేపటి నుంచి నాకు అన్ని మంచి రోజులే. అందుకే హ్యాపీగా శారీ కట్టాను. రెగ్యులర్ గా కట్టాలంటే ప్రాక్టీస్ కూడా ఉండాలి కదా. రేపటి నుంచి మంచి రోజులు కావు తల్లి. భానుకి కార్తీక్కి విడాకులు రావు. వాట్? విడాకులు రావా? అవునమ్మా, నువ్వింత నెగ్లిజెన్సీతో ఉంటే, రేపే విడాకులైపోతాయని ఆశతో ఉంటే అవి ఎలా వస్తాయి? ఎలా వస్తాయేంటి? రేపు కోర్టుకు వెళ్తారు, జడ్జి డివోర్స్ ఇస్తారు, వాళ్ళు విడిపోతారు, మేము కలుస్తాం. ఇదే నువ్వు చేస్తున్న తప్పు. లాస్ట్ టైం ఏం జరిగింది? మనం కోర్టుకు వెళ్ళిపోయాం. ఇంకాసేపట్లో విడాకులైపోతాయన్నప్పుడు చాందిని ట్విస్ట్ ఇవ్వాలా? మనక గోబ అదిరిపోలా? చూడమ్మా, మనం ఒక మనిషి జీవితం లాగేసుకుంటున్నాం అంటే మనమే ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి కదా, ఎక్కువ కాన్షియస్గా కూడా ఉండాలి. ఇలా పక్కింటి పేరంటానికి వచ్చిన ముత్తైదువుల చీరలు నగలు అలంకరించుకొని ఫోటోలు దిగి స్టేటస్లో పెట్టకూడదు కదమ్మా. మావయ్య, నేను ఆ మాత్రం కేర్ తీసుకోకుండా ఎలా ఉంటాను? ప్రస్తుతం భాను ఇంట్లో లేదు, అందుకే రిలాక్స్డ్ గా చీర కట్టుకున్నా. భాను ఇంట్లో లేదా? ఎక్కడికెళ్ళింది? షాపింగ్కా? మావయ్య, నేను చెప్తుంది నిజం. నేను అడుగుతున్నది వాస్తవం. ఏమో, భాను ఎక్కడికి వెళ్ళిందో నాకెలా తెలుస్తుంది? ప్లాన్లు వేయటానికి తను ఇంట్లో ఏమీ లేదు. ప్లాన్లు వేయడానికే ఇంట్లోంచి బయటికెళ్ళిపోయి ఉంటుంది. మావయ్య, ఎస్, ఇంకా రేపే కదా డివోర్స్ అని నువ్వు రిలాక్స్ అయిపోతావని తెలిసే భాను తన ప్రయత్నం తను చేసుకోవడానికి బయటికెళ్ళి ఉంటుంది. వెళ్ళు, భాను ఎక్కడుందో ఏం చేస్తుందో ఎవ్రీ సెకండ్ తెలుసుకో. రన్నింగ్ రేస్లో విన్నర్కి లూజర్కి తేడా లాస్ట్ మినిటే నిర్ణయిస్తుంది. ఆ లాస్ట్ మినిట్ వరకు నువ్వు రిలాక్స్ అవ్వకు. లే, పరిగెత్తు. లేదంటే ఈసారి చెయ్యి జారితే నీ జీవితం నీది కాదు. ఎస్ మావయ్య, యు ఆర్ కరెక్ట్. ఎస్, నేను ఇప్పుడు వెళ్తాను. ఈ వైశాలి ఒకటి ఎప్పుడు ఎవరితో ఒకరితో మాట్లాడుతూనే ఉంటుంది. లోపల నవ్వుతున్నావా? పైనుంచి పడిపోతే పైకి లేపకుండా పళ్ళు బయట పెట్టి ముసలి మంకిలో నవ్వుతావే. మరి పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఏమవుతుంది? ఒళ్ళు కాలి బొబ్బలు మిగులుతాయి. బాణం చూసి చీర కట్టడం మొదలుపెట్టావు. కట్టిన ప్రతిసారి ఏదో ఒక దెబ్బ తగులుతూనే ఉంది. అయినా నువ్వు మాత్రం చీర కట్టడం మానలేదు. ఇక పైకి లేపుతావా? నేను పైకి పోయే వయసులో నిన్ను పైకి లేపాలా? నేనెక్కడ నిన్ను లేపగలనే? నువ్వేలే, లేమా లే. ఏంటి స్టెప్స్ వంక చూస్తున్నావు? స్టెప్స్కి ఏమైనా అయిందనా? జోకులు ఎయ్యకు.
నేనలా అంటానా? అంత జాలి దయ లేని దానిలా కనపడుతున్నానా నీకు? పాపం, పని మనిషికి ఒంట్లో బాగోలేదు, మెట్లో ఓడవలేదు, బాగా మట్టి పట్టున్నాయే అనుకున్నాను. ఆ మట్టి అంతా నీ చీరతో ఊడ్చేసావు. ఇంకెందుకు గాని ఆ చీర విప్పేసి పనోళ్ళకి పడి ఇంట్లో మసిగుట్టలా వాడుకుంటారు.